అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆ రెండు పత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తను చూస్తే అమరావతి డబుల్ అని చెప్పి ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఈనాడు చూస్తే రాజధాని కోసం ఫేజ్ 2 భూసేకరణ. ఈనాడులో రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు. చాలా పెద్ద వార్త అండి బాబు. ఇది అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరో కూడా మా భూములు తీసేసుకోండి అని చెప్పి రైతులు అడగటం అనేది అసలు ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో, అది కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి ఏదైతే ఆ గ్రాఫిక్స్ రాజధాని కోసం రైతులంట బతిమలాడుతున్నారంట వచ్చి మా భూములు తీసుకోండి అని చెప్పి. అంతకుముందు 34,000 ఎకరాలు ఇలానే బలవంతంగా సేకరించారు. అది బలవంత భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అనేటటువంటి పేరుతో సేకరించారు. ఆ రోజే 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూములను లాగేసుకుంటున్నారు. ఇది హరిత ఆంధ్రప్రదేశ్ అల్లా రేపొద్దున బీడాంధ్రప్రదేశ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 3 పంటలు పండేటటువంటి భూములను తీసుకోవద్దని చెప్పి నెత్తి నోరు మొత్తుకొని అందరూ చెప్పారు. పర్యావరణవేత్తలతో పాటు ప్రతిపక్ష నాయకుడు గారు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని అందరూ చెప్పారు. కానీ ఆ రోజు 34,000 ఎకరాలు భూములను ఆల్రెడీ మీరు బలవంతంగా సేకరించారు. అవి కాకుండా ప్రభుత్వ భూమి ఆల్రెడీ ఇంకొక 20,000 ఎకరాలు అప్పటికి ఉంది. అక్కడ మొత్తం కలిపి ఇప్పటికే రాజధాని పేరుతో 53,749 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉంది. అది కాకుండా ఇంకొక 44,676 ఎకరాలు సేకరిస్తున్నారంట. దానికి సేకరించట్లేదు అనే పేరు రాయకుండా ఆ పత్రికలు ఎలాంటి వార్తలో చూడండి, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారంట, మా భూములు తీసుకోండి, మేము ఇచ్చేస్తాం రాజధానికి ఉదారంగా అని చెప్పి. మరి ఎలాంటి వార్తలు రాస్తారు? మొత్తం 1,00,000 ఎకరాలు ప్రభుత్వం 3 పంటలు పండేటటువంటి భూములను తీసుకొని 1,00,000 ఎకరాలు సాగు కోల్పోవటం అని అంటే అసలు ఇది భారతదేశంలోనే అది పెద్ద సమస్య. వాస్తవంగా చెప్పాలంటే 1,00,000 ఎకరాలని ప్రభుత్వం 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని 1,00,000 ఎకరాలని నాశనం చేసి అక్కడ బిల్డింగ్లు కడతామని చెప్పి ఏదైతే చెప్తూ ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం అదే చెబుతున్నారు. దాంట్లో అదే రాశారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలిన 2,000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు, స్థలాలు ఏమని చెప్పి సంస్థల నుంచి వినతులు పెరుగుతున్నాయంట. నిజంగా అక్కడ రాజధాని వస్తే బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కొని ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోరా? నిజంగా అక్కడ గొప్ప రాజధాని ఏర్పడితే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కుంటారు కదా, లేదంటే లీజుకు తీసుకుంటారు కదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే. కానీ ఈరోజు ఇంకా రైతులను మోసం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా చూడండి, విమానాశ్రయానికి 4,000 ఎకరాలు కావాలని, మెజారిటీతో రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభిస్తున్నామని. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి డబుల్ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూసేకరణ 4 మండలాల్లోనే 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన. కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి చేశారు ఆల్రెడీ. దానికి సంబంధించినటువంటి ఏ గ్రామాల్లో ఎంతెంత, ఏ మండలాల్లో ఎంతెంత అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ ఏదో వెలుగులోకి వచ్చిందంట. అసలు వీళ్ళు ఏదో తీసుకొచ్చినట్టు కాదు, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇస్తున్నారని, వాళ్ళు ఎమ్మడబడుతున్నారని, రాజధాని ప్రాంతాల్లో రైతులు ఎమ్మడబడుతున్నారంట. మా భూములు తీసుకోండి, మేము వ్యవసాయం చేయం, అసలు మా భూములు మీరు తీసేసుకోండి ప్రభుత్వం అని చెప్పి. అక్కడ ఎంత బూతు వార్త అండి. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మభ్య పెడతారు? ఉన్నటువంటి దాంట్లో ప్రశాంతంగా 54,000 ఎకరాలు ఉంది. రాజధానికి 54,000 ఎకరాల కంటే ఎక్కువ అవసరం వద్దా? అదే చాలా ఎక్కువ కదా. అంటే మీకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెట్టడం కోసం 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కుంటున్నారనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇంకొక వార్త అదే ఆంధ్రజ్యోతిలో, ఏదైతే రాళ్ళేద్దామంట, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం, మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ, 2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలో 24 ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం, జనంలోకి ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు, పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు, హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం, తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం, అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు, శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సో ఎంత దుర్మార్గమైనటువంటి వార్త. నిజంగా జర్నలిజం చేసేవాడు ఈ వార్త రాయడు. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి వ్యభిచారం చేసేవాడు ఈ వార్తలు రాస్తాడు. తెలుసు కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అది రాజకీయ వ్యభిచారం చేస్తూ జర్నలిజం ముందులో రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నాం మేమా? తిరుపతి లడ్డులో కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి వాడు కదా విద్వేషాలు రెచ్చగొట్టేది. కల్తీ కలవలేదు, కలవకుండానే ఏదైతే కలిసేసింది అది కూడా జంతువులు కొవ్వు కలిసింది, దీన్ని అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, లేదంటే ఏదైతే ఇది మొట్టమొదటి దీన్ని ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, దీన్ని ఎత్తుకొని టీటీడీ చైర్మన్గా ఉండి నిస్సిగ్గుగా దాన్ని అవును కలిసిందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి
వాళ్ళు పత్రికలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఈ ఛానల్లో డిబేట్లు పెట్టి జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి అసహ్యంగా అవహేళనగా హిందూ మతాన్ని కించపరుస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సనాతన వేషం డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇవన్నీ చేసిన వాళ్ళు కదా విద్వేషాలు రెచ్చగొట్టేది. కుల మత విద్వేషాలు. కులం, మీ కుల వాళ్ళకి పౌరుషం లేదా? మీ కులపోడు ముఖ్యమంత్రి కాకూడదా? ఎప్పుడు కమ్మ రెడ్లే కావాలా, కాపులు కాకూడదు అని రెచ్చగొట్టినాళ్ళు కదా. 2019 మేము రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చామా? ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ మీకు దేవుడు కదా. ఒకప్పుడు బీహార్ డెకాయిట్, తర్వాత మీరు అసలు వాడంత గొప్పోడు లేడు, అసలు చాలా తురుము ప్రశాంత్ కిషోర్ అంత మంచి మనసున్నాడు లేడని చెప్పి మీరే కదా రాసింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏదైనా స్పందించిందా? జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అది జరిగినప్పుడు దీని మీద నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి పోలీస్ శాఖ రాశారు. తప్ప మేము ఎక్కడ రెచ్చగొట్టామా? మీరు కదా వార్తలు పెట్టి రెచ్చగొట్టి అతను మందు తాగాడు, అతను మద్యపానం రోజు మందు సేవిస్తాడని చెప్పి డిబేట్లు పెట్టి ఒక మతాన్ని తక్కువ చేసి ఒక పాస్టర్ని ఏదైతే మీరు బయట ప్రజల్లో చులకనగా చూసేటటువంటి ప్రయత్నం చేసింది మీరు కదా. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దాన్ని కూడా అంటగట్టేటటువంటి ప్రయత్నం. టీటీడీ గోశాలపై దుష్ప్రచారం. ఆవులు చనిపోలేదా? నిన్న టీటీడీ చైర్మనే ఒప్పుకున్నాడు కదా. మనుషులు చనిపోతానే ఉంటారు, ఆవులు కూడా చనిపోతాయి, ఏంది పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి గాలి మాటలు మాట్లాడారు కదా. గోమాత అయ్యా, ఆవు కాదు గోమాత. మనం అమ్మగా పూజిస్తాం ఆ ఆవుని. అలాంటి ఆవులు చనిపోతే మనుషులు చచ్చిపోతేనే దిక్కు లేదు, ఆవులు చచ్చిపోతే ఏందని నీచంగా మాట్లాడితే ఎవరు రెచ్చగొడుతుంది? అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం విజయవాడలో పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో బోలా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఇప్పటి వరకు బోలా, ఇప్పుడు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికి బోలా. అదే రోడ్లో తిరుగుతూ ఉంటారు, కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు ఇప్పటికే బోలా. చంద్రబాబు నాయుడు గారు అదే రోడ్లో అనేక సార్లు తిరుగుంటారు, ఇప్పటికీ బోలా. మీరు కదా అంబేద్కర్ గారిని ఇప్పుడు ఈ రోజుకి చులకన చేస్తా, ఆ పేర్లన్నీ ఆ శిలాఫలకాన్ని తీసేస్తా, అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పాలని చూస్తుంది మీరు కదా. ఇది 125 అడుగుల విగ్రహాన్ని అంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మిస్తే దేశానికి ఒక ఐకాన్ లాగా ఏదైతే అంబేద్కర్ గారు, ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కూడా, అలాంటిది కనీసం ఈ రోజున వెళ్ళి నివాళులు అర్పిస్తారు అక్కడికి. ఓ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహం కట్టారని చెప్పి ఆ విగ్రహం దగ్గరకు పోకపోవటం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది మొట్టమొదటి భారతదేశంలో. అది మీకు అంబేద్కర్ గారి మీద ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద కోనసీమ జిల్లాకు పేరు మారిస్తే ఆ రోజు కదా మీరు విధ్వంసం సృష్టించింది అక్కడ. ఎంత దుర్మార్గులైనటువంటి మనస్తత్వంగా మీరు కులాలు మతాల మధ్య మేము చిచ్చు పెడుతున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదిస్తారా? సిగ్గుండాలు రాసేటప్పటికి కడుపుకి అన్నం తిన్ను ఎటు రాయాలి, గడ్డో ఇంకేటో అశుద్ధమో తిని వార్తలు రాస్తావు కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇవన్నీ అలవాటే. ఇంకొక వార్త, తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్ర కోణం. గోవుల మృతిలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదు, భూములపై చట్టపరమైన చర్యలు టీటీడీ చైర్మన్. తిరుపతి దేవస్థానానికి నువ్వు చైర్మన్, ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. ఇంకా ఆ టీవీ5 చైర్మన్గానే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎట్ట బురద జల్లాలనేది పనిగా పెట్టుకున్నావు. ఎందుకంటే నీ జీవితం మొత్తం రాజకీయ బురద జల్లటమే కదా. ఇప్పుడైనా దేవుడి సన్నిధిలోనే నిజాలు చెప్పిస్తావు. బిఆర్ నాయుడు గారు, ఏం మనిషి నువ్వు? వయసు పెరిగింది, కనీసం కొద్ది గొప్ప జ్ఞానం అన్నా పెరగకపోతే అట్లా. తిరుపతి తొక్కిసలాట వెనక కుట్ర కోణమా? ఏ గుడ్డిగాడికి వెళ్ళి పళ్ళు తోముతున్నావు, లేదంటే ఏ గుడ్డిగాడికి ఇంకేమన్నా చేస్తున్నావా? వెళ్ళి ఏమన్నా గాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా పని చేస్తున్నావా? 4 నెలలు అయింది, జనవరిలో అది జరిగింది తొక్కిసలాట. దాదాపు 100 రోజుల పైన అయింది ఇప్పటికి. మరి ఇప్పటి వరకు కుట్ర కోణాన్ని ఎందుకు తేల్చలా? నువ్వును ఈవో కలిసి ఇద్దరు అమనాభూతులు తిట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, నువ్వంటే నువ్వు అని. మళ్ళీ దీంట్లో కుట్ర కోణం అంటావేంది? కనీసం సెన్స్ ఉండి మాట్లాడద్దా? టీటీడీ చైర్మన్ 140 కోట్ల హిందువుల ప్రత్యక్ష దైవం అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నావు. నీలంటే చైర్మన్గా నియమించినాకే రోజు ఈ అన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. పైకి బిర్యానీ వెళ్ళిద్ది, పైన మందు అమ్ముతారు. తిరుమలలో ఎంత దారుణం! నువ్వు చైర్మన్గా వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించావు హిందూ సాంప్రదాయాల్ని, ఏదైతే తిరుమల దేవస్థానాన్ని. 6 చనిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల, మీ పబ్లిసిటీ పిచ్చ వల్ల 6 చనిపోతే మళ్ళీ దాంట్లో కుట్ర కోణమా? ఆవులు చనిపోయింది వాస్తవం కదా, గోమాతలు చనిపోతే నీకు కనీసం ఒక విచారం చేయాలన్నటువంటి సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ అది చనిపోలేదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాను. నువ్వే చెప్పావు కదా 22 చనిపోయినాయి, 100కు పైగా చనిపోయినాయి. ఏ మనుషులు చనిపోవట్లేదు, ఆవులు చనిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి
సిగ్గు లేకుండా మాట్లాడే ఓ చైర్మన్ హోదాలో ఎవడన్నా మాట్లాడతాడా? మనిషివేనా నువ్వు? ఇంత వయసు వచ్చింది, కనీసం సిగ్గు పెట్టలేదా దేవుడు నీకు? నాయుడు గారు కుట్రకోణం భూమనపై చట్టపరమైన చర్యలు తీసుకో. నీ కేసులకు ఎవడు భయపడతాడు? ఎవడు భయపడతాడు? అరే మా కార్యకర్తలే భయపడలేదు, మా నాయకులు ఎందుకు భయపడతారు? కేసులు పెడతాడు అంటే తిరుమలలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రెస్ మీట్లు పెడితే వాస్తవాలని ఫోటోల రూపంలో విత్ డాక్యుమెంట్స్ మేము చూపిస్తే కేసులు పెడతావా? పెట్టు, మేము కూడా న్యాయపరంగా పోతాం. ఎవరిని బెదిరిస్తావు? అరే ముందు తిరుమలలో అపచారాలు జరగకుండా చూడు. తిరుమల ఫుడ్లో అదేంటి పెట్టేటటువంటి అన్నప్రసాదంలో జర్రి వస్తుంది. అక్కడికి అంటే ఒక అతను ముస్లిం వ్యక్తి డైరెక్ట్గా పైకి క్యాబ్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవన్నీ కదా జరిగింది. మీరు అలిపిరి దగ్గర మీరు భద్రత ఏర్పాట్లు చేయకుండా మీరు వచ్చినాక ఎన్ని అపచారాలు. చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు దేవాలయంలోకి. నువ్వేమో ఇక్కడ కూర్చొని అంత సోది కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లే కార్యక్రమం. చెప్పులు వేసుకొని ఎట్ట వెళ్తారా తిరుమల గుడిలోకి? ఎట్ట నువ్వు టీటీడీ చైర్మన్ ఇట్టంటే టీటీడీ చైర్మన్గా పెట్టి భ్రష్టు పట్టించారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం లేదు.